సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ కాలంలో ఉన్నంత చదువుల పోటీ ఆరాటం ఆ కాలంలో లేవండి. ఇప్పట్లా టీవీలు ఇంటర్నెట్లు సెల్ ఫోన్లో గొడవ కూడా ఉండేది కాదు. ఉన్నంతలో కాస్త తీరుబడి ప్రశాంతత కూడా ఉండేది. పిల్లలు పెద్ద తరగతులకు వస్తే తండ్రో లేదా ట్యూషన్ మాస్టరో వాళ్ళకి చదువు చెప్పే బాధ్యత తీసుకునేవారు. ఇంట్లో అమ్మకి ఆ పనిలో ఈ పనిలో సహాయపడుతూ పనులు నేర్చుకుంటూ అమ్మాయిలు కుదురుగానే ఉండేవాళ్ళు. స్నేహితులు, బంధువులు, అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ములతో కలివిడిగా ఉండేవారు అమ్మాయిలు. ఇప్పుడు తల్లి కూతుళ్ల బంధంలో కొత్త మార్పులు వచ్చినట్లు అనిపించిందండి. ఈ కార్యక్రమం చూశాక అవేంటో చెప్పుకుందాం. నమస్కారం. ప్రతిరోజు పసందైన రుచుల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందు సంసిద్ధంగా ఉంది. ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి జ్యోత్స్న గారు గెస్ట్ గా వచ్చారు. మరి జ్యోత్స్న గారు మనకి ఏ వంటకాన్ని చేసి చూపించబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా జ్యోత్స్న గారికి స్వాగతం చెప్పేద్దామా? నమస్కారం జ్యోత్స్న గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు జ్యోత్స్న? మెహదీపట్నం, హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ మెహదీపట్నం నుంచి వచ్చారు. ఓకే, ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఇప్పుడు హౌస్ వైఫా? ఓకే, ఇప్పుడు హౌస్ వైఫ్ అంటున్నారు. ఎంతకు ముందు జాబ్ చేసేవారు? ఇంతకు ముందు జాబ్ చేసేదాన్ని. ఓకే ఓకే. సో మరి జ్యోత్స్న గారు ఈ రోజు సఖీ వంటల సందడికి వచ్చేసారు. మరి వంటల సందడిలో ఏ వంటకంతో సందడి చేయబోతున్నారు? ఇప్పుడు చాలా వర్షాకాలం కాబట్టి కొద్దిగా సలాడ్ టైప్ చేస్తానండి. సలాడ్. ఓకే, సలాడ్ అంటే అందరికీ ఇష్టమే. సలాడ్ హెల్త్ కూడా చాలా మంచిది. స్వీట్ కార్న్స్, ఇంకా స్వీట్ కార్న్ సలాడ్ చేస్తున్నారా? ఓకే, స్వీట్ కార్న్ కూడా అందరికి చాలా చాలా ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ కదా. ఓకే, మరి స్వీట్ కార్న్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. ఓకే, స్వీట్ కార్న్, పల్లీలు, ఆనియన్స్, క్యాబేజీ తురుము, కొత్తిమీర, పుదీనా, టమాటో పీసెస్, చాట్ మసాలా, ఉప్పు, నిమ్మరసం, మిరియాల పౌడర్. ఓకే జ్యోత్స్న గారు, సో స్వీట్ కార్న్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు అన్ని చెప్పేశారు కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తారా? ఓకే ఓకే. ఫస్ట్ స్వీట్ కార్న్స్ బాయిల్ చేసుకొని మామూలుగా నీళ్ళలో బాయిల్ చేసుకొని కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేయాలండి. ఎంతసేపు బాయిల్ చేయాలంటారు? ఒక 10 minutes. 10 minutes. అంటే అది కొంచెం బాయిల్ అయ్యి, ఎందుకంటే సలాడ్ కదండి, మనము మళ్ళీ డైరెక్ట్ తినే బదులు. ఓకే ఓకే. కొద్దిగా తర్వాత వేయించిన పల్లీలు కొద్దిగా లైట్గా వేయించుకోవాలా? ఓకే ఓకే. ఆనియన్స్ కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రాసెస్ చెప్తారా? తీసుకొని ఒక బౌల్ తీసుకున్నానండి. దాంట్లో స్వీట్ కార్న్ ఉడికించినవి, దాంట్లో కొంచెం క్యాబేజ్ తురుము. ఓకే, సో క్యాబేజ్ చాలా చిన్నగా సన్నగా, ఎందుకంటే మనం దీన్ని మళ్ళీ ఫ్రై ఏం చేయట్లేదు కదా, సలాడ్ టైపే కదా ఉంది. ఓకే, అందుకని సన్నగా తరిగింది. అంటే పెద్ద పెద్ద ముక్కలు అయితే మళ్ళీ టేస్ట్ తినడానికి బాగుండదు, అది వెరైటీ ఎట్లా అనిపిస్తుంది కదా. అందుకే కొద్దిగా అయితే చేద్దాం. ఎక్కడ నేర్చుకున్నారు జ్యోత్స్న గారు? ఇది మామూలుగా ఇంట్లో ట్రై చేసాము. మామూలుగా సాయంత్రం పూట ఇట్లానే టైం పాస్ కానీ బాగా నచ్చేసి ఉంటుంది అందరికి, ఇంకా రెగ్యులర్ గా చేస్తుంటారు. వేయించిన పల్లీలండి కొంచెం అటు ఇటు నోటికి తలుగుతుంటే బాగుంటుందని. ఓకే, ఆనియన్స్, తర్వాత ఆనియన్స్, ఓకే, కొద్దిగా పేపర్ పౌడర్, ఎందుకంటే మళ్ళీ దీంట్లో కారం ఉండదు కాబట్టి కొంచెం పేపర్ వేసుకున్నారా? ఓకే. జ్యోత్స్న గారు ఇప్పుడు హౌస్ వైఫ్ అన్నారు కదా, సో మీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే ఇప్పుడు మామూలుగా టీవీ చూడడం, పేపర్ చదవడం. అవునా? ఓకే. సో టీవీలో సఖీ ప్రోగ్రామ్ చూస్తుంటారా? మరి చూస్తుంటాను. వంటలు తయారు చేస్తారు కదా, బొమ్మలు అవి చూస్తుంటాను. చూడండి చేయండి కూడా ఇష్టం. ఓకే, మరి వంటల సందడిలో ఎప్పుడైనా ట్రై చేశారా వంటకాలు కొత్తవన్నీ చూసి? ఓకే, మా మమ్మీకి వాళ్ళందరూ కూడా ఇష్టం, చూస్తుంటాను. అవునా? వెరీ గుడ్. చాట్ మసాలా. సో మీరు పెప్పర్ పౌడర్ అలాగే చాట్ మసాలా రెండు వేసాను. ఓకే, మీరు కారం ఉండదు కాబట్టి పెప్పర్ అలా కొంచెం పుల్లగా బాగుంటుంది చాట్ మసాలా వేస్తే. చాట్ మసాలా వేసాను. కొన్ని టమాటోస్ ముక్క. ఓకే, కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఓకే, ఉప్పు. మనం బాయిల్ చేసేటప్పుడు స్వీట్ కార్న్ ఉప్పు వేస్తామండి? కొద్దిగా వేస్తామండి. ఓకే, అది దానికి సరిపోతుంది. కొద్దిగా లైట్గా వేయకుండా బాయిల్ చేసినా సరిపోతుంది. ఓకే, తర్వాత
ఇవి వేస్తున్నాం కదా, టమాటా క్యాబేజ్ వేస్తున్నాం కదా, దానికి తగ్గట్టు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఓకే, ఇవన్నీ ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో మరి ఇలాంటి రకరకాల సలాడ్స్ అవి ట్రై చేస్తుంటారా రెగ్యులర్గా మీరు? రెగ్యులర్ అంటే మామూలుగా ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తుంటారు, నేను చూస్తూ ఉంటాను. మీరు ఫాలో అయిపోతుంటారు? అంతే. ఓకే. ఎందుకంటే నాకు జాబ్ తోడే తీరిక ఉండదు. ఇప్పుడు న్యూలీ మ్యారేజ్ 1 year అట్లా అవుతుంది కాబట్టి. ఓకే. సో ఇప్పుడు కొంచెం తీరిక దొరికింది అయితే మీకు? నేర్చుకుంటున్నాను. ఇంత ముందు అయితే తీరిక లేదు. నేర్చుకోవడానికి టైం దొరికింది. ఓకే. సో మరి మా సకుల కోసం ఒక మంచి చిట్కా చెప్తారా? ఓకే అండి. ఇప్పుడు వర్షాకాలం కదండి, పెరుగు మంచిగా తోడుకోదు. అవును, పెద్ద ప్రాబ్లం. అయితే పెరుగు తోడుకోవాలంటే పెరుగు తోడుకునేటప్పుడు ఎండుమిరపకాయలు అందులో వేసేయాలి. ఓకే. సో వేసి తోడుకు వేస్తే పెరుగు మంచిగా అవుతుంది, తోడుకుంటుంది. ఓకే. కొద్ది తర్వాత నిమ్మరసం పిండుకోవాలి. ఓకే. కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి, కొద్దిగా కొత్తిమీర పుదీనా. ఓకే. సో రెడీ అయిపోయింది, బౌల్లో తీస్తారా దీన్ని? చాలా కలర్ఫుల్గా అయితే ఉందండి. టేస్ట్ కూడా ఉంటుందండి. ఆనియన్స్ కూడా దీంట్లో కంబైన్ చేసుకుంటా అంటే బాగుంటుంది. డెకరేషన్ కోసం ఇంకా కొన్ని పల్లీలు, కొన్ని ఆనియన్స్ పైనుంచి వేసుకోవాలండి. స్వీట్ కార్న్ సలాడ్ రెడీ అండి. డెకరేషన్ కూడా అయిపోయింది. ఓకే. టేస్ట్ చూడండి. డెఫినెట్గా అండి, ఇది చూస్తుంటే టేస్ట్ కాదు, టేస్ట్ చేస్తూనే ఉండిపోతారు. అంత కలర్ఫుల్గా చాలా బాగుందండి చూడడానికి. నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చూస్తున్నారు కదా సకులు, స్వీట్ కార్న్ సలాడ్ రెడీ అయిపోయింది. జ్యోత్స్న గారు ప్రిపేర్ చేసేసారు. అయితే దీన్ని రుచి చూడడానికి ముందు స్వీట్ కార్న్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. స్వీట్ కార్న్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్, క్యాబేజ్ తురుము, మిరియాల పొడి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, చాట్ మసాలా, కొత్తిమీర, నిమ్మకాయ, వేయించిన పల్లీలు, టొమాటో ముక్కలు. స్వీట్ కార్న్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని ఉడికించిన స్వీట్ కార్న్, క్యాబేజ్ తురుము, వేయించిన పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, చాట్ మసాలా, మిరియాల పొడి, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి నిమ్మరసం కూడా వేసి పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, నిమ్మకాయతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే స్వీట్ కార్న్ సలాడ్ సిద్ధం. చూసారు కదండి, స్వీట్ కార్న్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉందండి. జ్యోత్స్న గారు, స్వీట్ కార్న్ సలాడ్ చాలా 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 బాగుందండి. ఇంకా చాలా అందామని ఉంది, కానీ టైం లేదు మనకి. చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. అందులో వెజిటబుల్స్ అన్ని రకాలు వేశారు కదా, అది చాలా చాలా టేస్ట్గా ఉందండి తింటుంటే. మరి ఇంత చక్కటి సలాడ్ తయారు చేసి మా సఖులందరికీ చూపించినందుకు సఖీ వంటల సందడి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. చూస్తున్నారు కదా సఖులు, మరి ఈనాటి వంటల సందడి కార్యక్రమంలో జ్యోత్స్న గారు స్వీట్ కార్న్ సలాడ్ తయారు చేసి చూపించారు కదా. మరి మీకు కూడా ఇలాంటి రకరకాల సలాడ్, స్నాక్స్, అలాగే రకరకాల కర్రీస్, వెరైటీ రైస్, ఇలాంటివన్నీ చాలా తెలుసుంటాయి కదా. మరి ఇలాంటి విభిన్నమైన వంటకాలని మీరు కూడా సఖీ వంటల సందడి కార్యక్రమానికి వచ్చి తయారు చేసి చూపించాలనుకుంటున్నారా? అయితే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 04023556540. వెంటనే నెంబర్కి డయల్ చేసి మన సఖీ వంటల సందడి కార్యక్రమానికి మీరు కూడా వచ్చి మీకు తెలిసిన వంటకాలని మన సఖులందరికీ పరిచయం చేయండి. చూసారు కదా సఖులు, ఇది ఈనాటి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరొక విభిన్నమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.